నమస్కారములు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. అసలు మనలకు ఎట్లా టైం చెప్పాలో అస్సలు అర్థమైతలేదు. వాళ్ళు చేసే సపోర్ట్ అయితే మాకైతే ఎంతో అంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. గీతని సపోర్ట్ చేయడం ముందు కూడా మీరు ఎంత సపోర్ట్ చేస్తే మాకు కూడా మంచి మంచి వీడియోలు మీ ముందు తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి గీతనే ఎప్పటికీ కూడా ఎల్లకాలం మీ సపోర్ట్ ఇట్లనే మాపై ఉండాలని కోరుకుంటున్నాము. ఇలాంటి మన వీడియో ఏంటంటే ఇక చాలా మంది మనలు కింద కామెంట్ చేసారు, అక్క లేచిపోయిన వీడియో ఇట్లా పార్ట్స్ లాగా చేసి చూపించాలి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా స్టోరీ అంటే. సరే తప్పకుండా తీసుకొస్తాం మీకోసం. మీరు చెప్పినాక కాదంటామా మేము. అందుకే ఈ పార్ట్ వైజ్ సిరీస్ మీకోసం తీసుకొచ్చాం. చాలా ఫన్నీగా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయకుండా అస్సలు ఒకరి సరిగా ఈ వీడియో చూద్దాం పదండి. ఈ వీడియో చూసే ముందు అయితే ముందుగా మన ఛానల్ చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ఇక లైక్లు అయితే మస్తు వస్తున్నాయి, కామెంట్లు అయితే మంచి మంచిగా పెడతారు. కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకుంటే అంటారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద ఉన్న బెల్ సింబల్ వస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. ఇక ప్రతి ఎంటర్టైన్మెంట్ వీడియో మీరు చూడొచ్చు. సరేనా, ఇప్పుడు వీడియోకి వెళ్దాం పదండి. ఈ అరటి చెట్టు పాడుగాను ఏమో సంవత్సరాల కొద్ది పెరుగుతూనే ఉంది, కానీ ఒక్క అరటి కూలు అయితే లేదు. చెట్టు నుంచుదనా కొట్టేదనా. ఈ ముసలోనికి చెప్తానేమో ఏం ఉన్నది తీయ మెల్లగా కాస్తదేమో, ఇప్పటికేం తప్పిపోయింది అంటాడు. ఓయమ్మ 5-6 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఇంత పూత లేదు కాయ లేదు, ఏం చేయాలి ఆ చెట్టుతోని. ఇక పేరుకేమి ఇంత పెద్దగా అవుతుంది చెట్లు పాడుగాను. ఓయమ్మ ఓ పిల్ల ఎక్కడ పైన పోతున్నావు, టీక్ టాక్ తయారైనవుగా, మీ అమ్మ ఇంటికాడనే ఉందా పిల్ల? ఏమో సప్పుడు సరి లేకుండా పోతుంది. ఎక్కడ పోతున్నా పిల్ల ముద్దుగా తయారైనవు? పట్నం పోతున్నామమ్మ, మా కాలేజ్ లో పెద్ద దావత్ అవుతుంది, అట్లా అందుకే ఇట్లా తయారైపోతున్నా. ఏమైంది ఇట్లా కొత్తగా అడుగుతున్నావు? ఏం కొత్తగా తయారైనా, నేను ఎప్పుడు ఎట్లుంటానో ఖచ్చితంగా తయారైనా. తిన్నవా చాయ్ తాగినవా? ఏడ మమ్మీ ఇంకా ముఖమే కడుకోలే, ఆకలి ఉట్టినా ఇట్లా నిలబడ్డాయి, ఏడిపోతుందో పిల్ల అని అరుచుకుందామని అడుగుతున్నా. ఆగి సమాధానం ఇస్తే కాదా ఉరుకుతూనే ఉన్నాం. మాత్రం అవుతుంది అది పిల్ల, బస్ టైం అయినా అది. అవ్వమ్మ మా బస్ టైం అవుతుంది, ఇక మా దోస్తులందరూ ఆడ ఎదురు చూసుకుంటా కూర్చుంటారు. ఇక నేను లేట్గా పోతే ఎట్లుంటది, అందరి లెక్క నేను పోవాలి. కానీ సరే అమ్మమ్మ వచ్చినాక మాట్లాడుతుంది. ఓయమ్మ పిల్ల ఆగుకుంటూనే పోతుంటేనేమ్మా, ఇంతసేపు ఆగి ముచ్చట పెట్టిపోతే కాదా, దబా దబా ఉరుకుతుంది పిల్ల. పెళ్లికి వచ్చింది, మరి తన తల్లి ఎప్పుడు పెళ్లి చేస్తుందో ఏమో. ఇంకా ఈడొచ్చింది పెళ్లి చేస్తలేదు, ఏం చేస్తలేదు, మంచిగా చదువుకుంటుంది నా పిల్లని కాలేజ్ పంపుతారు ఇంకా సిగ్గు కాకుండా. ఇంకెన్నేంటి చదువుకుంటా పిల్ల అని అడుగుదామంటే దబా దబా ఉరుకుతుంది. ఆ పోరి కాలేజ్ పోతానమ్మమ్మ అని చెప్తుంది. ఇదంతా టీక్ టాక్ తయారై కాలేజ్ పోతుండొచ్చు నా యువతన్నా. ఓయమ్మో బాగానే ఉందమ్మా, వాళ్ళ బిడ్డ అంటే ఆమెకి అందం సందము. ఏం ముద్దు ఉంది పోరి, గత తయారై ఊర్లకి పోతాదమ్మా, ఎక్కడ తిరగబోతుందో. ఈడకొచ్చిన పోరి ఇంట్లోనే ఉండాలి, కానీ ఏమైనా కాలేజ్ పోతున్నా జోగు తిరుగుడే తిరుగుతుంది. ఎవడేమైతే నాకెందుకు దాన్ని సప్పుదట్ట మూసుకొని ఇంట్లోకి పోతుంది తల్లి. ఎవడన్నా ఏమన్నా కానీ పానం అచ్చం శాతనైతే లేదమ్మ, గిట్లయితుంది పానం అంతా కుదేసినట్టుంది. అమ్మ ఈపులు పాడుతున్నాయి. ఈ నీళ్లు చెట్లకు నీళ్లు పెట్టంటే నా ముసలోడేమో ఏమైనా ఊర్లో తిరగబోతాడు. ఊర్లో ఎవరుంటారో ముచ్చట పాడుగాను. పోయమ్మ 12 గొట్టంగా వస్తాడు, తింటాడు, మళ్ళా పోతాడు. ఈ ముచ్చట ఎవరు పెడుతుండొచ్చు ముచ్చట, ఏమైనా ముచ్చట దిగబడతాడు వీడు. ఇంట్లో అదో పని ఇదో పని చేస్తే కాదా, చెట్లకు నీళ్ళు పెట్ట కాదా, పొద్దుగల నల్లు వచ్చినప్పుడు మబ్బులు లేచి ఏమైనా నేనే చేయాలి. మగవాళ్ళు చేసే పని ఇట్లా నేనే చేయాలి. ఈ ఆడోళ్ళ పని అంటావా ఇంత ముట్టాడు ముసలోడు. కానీ ఏం చేస్తాం పా, శాతనయ్యే శాత కాకుండా చేసుకోవాలి. ఓ పెంటక్క ఏమైంది గట్ల పర్షానే నిలబడ్డావు? ఏమైంది రా ఇంట్లో పోతున్నావు? పనంతా తీరినట్టుంది, ఏమైనా బయటికి వెళ్ళవేంది అమ్మ కింద ముచ్చట పెడదామంటే? ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు, ఏముంటది అమ్మ ఇంట్లో? ఏం లేదు చెల్లె, పానం శాతనైతే లేదు. ఇంతసేపు ముద్దుగానే ఉన్న ఆకలి ఊరిన ఇంట్లో పనంతా చేసుకున్నా, కానీ చెట్లకు నీళ్ళు కొడదామంటే శాతనైతే లేదే. మా ముసలోడు అంటవా ఏ పని చేయడు, ఏమైనా ఊర్లోనే అరచ పండ కాడిపోయి కూర్చుంటాడు. ఈ ముసలోళ్ళు అందరు కలిసి ముచ్చట పెట్టుకుంటారు. ఆకలి లోపల గోపుతున్నప్పుడు వస్తాడు, బుకెట్ బువ్వేయి అంటాడు, మళ్ళీ తింటాడు, చేసేపు అంటాడు, మళ్ళీ పోతాడు. ఏం చేయాలి చెల్లె? నీకంటే నీ బిడ్డలు చేసి పెడతారు, నాకు ఎవరు రమ్మా? ఇక విధంగా అనుకుంటారు మంది. నా గురించి ఏమేరక మీకు? ఏంది చెప్పు, దబా దబా ఊరుకొస్తున్నావు, ఏమైంది? నా బిడ్డలు ఏం చేస్తారు అక్క, జర పెద్ద జ్వరం వచ్చింది, చిన్నామనేమో కాలేజ్ పోయింది, ఏదో దావత్ అవుతుందంట కాలేజీలో. ఇక సరే పోని తీయాలి, ఇక దబదబ నేనే కూర పువ్వు వండి ఆడబెట్టి వస్తున్న షాయి తాగి. ఆ షాయి ఇట్లా తాగినవా, గోలు వేసుకోకపోయినావా అక్క? గోలు వేసుకుంటే నిమ్మలం అవుతుంది పానము. అవునమ్మా, నీ మొగడు ముచ్చటకి ఎగబడతాడు, నేను వస్తుంటాడు కూర్చుండు. ఏమమ్మా బక్కమ్మ ఎక్కడ పోతున్నావు? మా పెంటమ్మ దగ్గర పోతున్నావు? అమ్మో మీ ఇద్దరు కలిస్తే ముచ్చటకు ఒడగది తీరదమ్మా, ఎప్పుడు వెళ్తావు మా ఇంట్లోకి నుంచి బయటికి అని అంటుండక్క. అందరు ముందట ఏమనాలి చెప్పు ముసలోని. ఏమనంటేనేమో కట్టె తీసుకొని పోరను పల్ల పల్ల కొడుతుండు కాడ.
ఏమన్నారు అమ్మాయి దగ్గర కోడు కంటే మూసుకొని ఉండుడే మంచిగా అని సప్పుడు దాకటి వస్తున్నా. అవే మాడు మంచోడు కాదు, ఒక్క మాట అంటే 10 మాటలు తిట్టిపోతాడు. చెల్లి ఒక్కదాన్ని ఉన్న ఇక పని అంతా ఈడ చేసుకోవాలి చెల్లి, ఇంకా చెట్లకు నీళ్ళు పోస్తే కాదా ఏమైనా లేస్తాడు పోతాడు. మీరు మబ్బు గల నల్లు వచ్చి పాడైతుంది, ఇక నల్లు వచ్చినప్పుడు లేచి నీళ్ళు పట్టి మళ్ళీ పడుకుంటే కాదా ఏమైనా 7 8 గుంటంగా లేస్తాడు. ఇక ముచ్చటకు ఎగబడి పోతాడు. ఏం చెప్పాలి చెల్లి, పని అంతా నేనే చేసి పెట్టుకోవాలి అని బట్టలు ఉతకాలి, బట్టలు కూడా ఉతుక్కోడు చెల్లి ఆడు. ఏమో అమ్మ నీకే అందము సూన్నిగా మంచిగా గట్టిగా ఉండు. ఏం శాత కాదు అమ్మ ఆయనకు చెప్పాలి, నీ పని నువ్వు చేసుకొని నేను ఎంతగానం చేస్తే ఒక్కదాన్ని చెప్పాలి. నీకే మంచిగా అమ్మ అంత సందం లేనాడు. ఏమైనా ముచ్చటకైతే ఎగబడతాడు. ముచ్చటకి ఎట్లా వస్తుంది అమ్మ నోరు. ఇక ఈ పని చేసుకుంటే కాదా ఏమైంది, కాలు చేతులు కాలు రెక్కలన్నీ మంచిగా గట్టిగా ఉన్నాయి, మంచిగా తింటట్టుండు బర్రెలే. ఏమైతుంది అమ్మ పని చేసుకుంటానికి. నా మొగడైతే చెట్లకు పొద్దుగల మబ్బులు నల్లు వస్తాప్పుడే నీళ్ళు పట్టిపోతాడు అక్క. ఎందుకనాలి ఆయన గురించి కానీ ఆయనంత పని ఆయన చేసుకొని పోతాడు. ఇక నేను వంట గింట ఆకి రోజులు కూడా అన్నీ నేను చేసుకుంటాను, నా పిల్లలను కలిసి చేసుకుంటాం అక్క. ఆయన ఎందుకనాలి కానీ అమ్మో నీ మొగడు నా మొగడు వస్తుంటాడు కాదు తల్లి. అవు చెల్లి ఆడు మస్తు బద్మాషోడు, నేను కాబట్టి ఏగుతున్నాను తోటి కానీ నీ బిడ్డ కాలేజ్ పోయినాదిరా. అవ్వక్క కాలేజీలో ఏమో దావత్ అవుతుందంట, రమేష్ బిడ్డ ఈమె కలిసిపోతున్నామని చెప్పుకుంటా పోయింది. నీ రమేష్ బిడ్డ ఇప్పుడే పోయేగానే నా కళ్ళ ముందే పోయింది. ఏడుకొచ్చిన బిడ్డ టిక్ టాక్ తయారైనవంటే మా కాలేజీలో దావత్ అవుతుందమ్మమ్మ, అందుకే ఇట్లా తయారైపోతున్నా అని చెప్పింది. మరి నీ బిడ్డ కనిపించలేదు, పోరు ఒకటే పోతుంది, ఇద్దరం కలిసిపోతున్నామని చెప్పినాదిరా. నాకైతే ఒకటే కనిపించింది, పోయి కాలేజ్ అంత జోరుగా తయారైపోతారమ్మా. ఓయమ్మ తల్లిదండ్రుల భయం లేదు ఏం లేదు తల్లి, నీ బిడ్డ ఎట్లా తయారైపోయింది బక్కమ్మ. నా బిడ్డ మామూలుగానే రోజు కాలేజీకి తీసుకుపోయిన డ్రెస్ వేసుకొని పోయింది అక్క. ఇక పోరు సోపతి ఉంటుంది జరంత కానీ ఆమె కాలేజ్ వేరు ఈమె కాలేజ్ వేరు ఒక దగ్గరనే ఉంటుంది కానీ జర అవతలుకుంటుంది నా బిడ్డ కాలేజు. ఇక ఒకటేసారి పోతారు, ఊరోళ్ళు కలిసిపోతారేమో పూరలు అని. ఇక సరే పో బిడ్డ కలిసిపోరే అని పంపించిన. మరి నీ బిడ్డ అసలు కాదేమ్మా, నాకు ఎరకనే నీ బిడ్డ చాలా మంచిదే కానీ దాంట్లో కాలేజీ డ్రెస్ వేసుకొని పోయిందని నువ్వు చెప్తావు. ఇంకా రమేష్ బిడ్డ ఏంటమ్మా, ఓ అమ్మో పేద డ్రెస్ వేసుకుంది, టిక్ టాక్ తయారైంది, బూట్లు వేసుకుంది, పోరి ఓయమ్మ ఊర్లలో గట్రా తయారైపోతారమ్మా. పట్నం ఉంటుంది అమ్మమ్మ, నా కాలేజీ జర దాగుతుంది పోయి వస్తా అని చెప్తుంది. ఆ పోరి అల్వది ఏమైనా ఊరు తిరుగుతుంది, అక్కడ పట్నంలో పోయి జోగు తిరిగి వస్తుంది అంటేమ్మా. కాలేజ్ పోదంట పాడుపోదంట. నీ బిడ్డను గామ సోపతి ఎందుకు పట్టిస్తున్నావు బక్కమ్మ, తప్పుదంట బస్ ఎక్కి పోయి బస్ ఎక్కి రాకనంట గామ సోపతి ఎందుకు పట్టిస్తున్నావు. ఆ పోరు మంచిది కాదురా. ఏ గమ సోపతి ఏం పట్టదక్క. ఇక నా బిడ్డ కూడా నాకు అప్పుడప్పుడు చెప్తూనే ఉంటది, ఓ అమ్మగా రమేష్ బిడ్డ మంచిది కాదే, కాలేజ్ పోతున్నా అంటది, బస్సు దిగుతుంది, ఎక్కడనో ఎవరిని బట్టినో పోతూనే ఉంటది అని చెప్తా ఉంటది. ఇక నేను చెప్తా, సరే బిడ్డ ఇక ఊర్లో కలిసిపోరు కానీ ఇక ఆడిపోయినాక నీ చదివేందో నువ్వే చూసుకో, ఆమెదేమో ఆమె ఇష్టం కానీ ఆమె సోపతి పట్టాలి బిడ్డ అని నేను చెప్తానే ఉంటా అక్క. ఇక నా బిడ్డ కూడా సరే అమ్మ ఇక సోపతి లేక నేను గమ తోడు పోతా, ఆడిపోయినాక మా దోస్తులతోనే కలిసి ఉంటాం. మళ్ళీ బస్కి వస్తేప్పుడు ఇక బస్ స్టాండ్లో ఒక్కొక్కసారి కనిపిస్తుంది, ఒక్కొక్కసారి కనిపించదే, ఏమైనా మగ పొరులతోనే తిరుగుతుంది అని చెప్తుంది కానీ ఇక మనకెందుకు అక్క, తన తల్లితో చెప్పుదామని అనుకుంటా కానీ ఎందుకు నీకు ఓతి చెప్పిందే నా బిడ్డ గురించి అని ఇక నా ఇంట్లో మనం కోసుకుంటుందే. ఇక ఎందుకని సప్పుడు తాకుటూకుటక్క యువతాన్ని ఏమని చేసుకొని మనకెందుకని నా బిడ్డ కలిసి ఉంటుంది కాదక్క. మరి అందుకే ఆమె సోపతి పట్టకని చెప్పిన నా బిడ్డ దాని జోలికి పోదు. అవే మనీ బిడ్డ చెప్పింది కరెక్టే. నేను మొన్న పట్నంలో మా అక్క బిడ్డ ఇంటికి పోయి వస్తున్నా, గాడ బస్ ఎక్కుదామని దిల్చున్నారు కాడ ఆగిన. ఓ అమ్మాయి ఎక్కడిది, ముగ్గురు మగ పోరలు, ఈ ఒక్కది ఆడపిల్ల ఉండేమ్మా. బస్ స్టాండ్ లో కూర్చొని ఏం నవ్వుకుంటారు, పక్క పక్క నవ్వుకుంటారు. తన పూరల ఆడపోరలతో చూపని చేస్తారు కనుక ఆ పోరేందేమో మగ పోరలతోనే ఉంటుంది. అమ్మా తన తల్లికి అందం తన తండ్రికి అందం ఏమ్మా. ఏమైనా నా బిడ్డ పెద్ద కాలేజీలో చదువుతుంది, ఇంకా చదివిస్తా, పెళ్లి ఇప్పుడు అంతలో చెయ్యా అని ముడుచుకుంటారేమో దాన్ని చూసి. ఇంకా ఇలా చూసి ఏమో మూసుకున్నా. ఏమైనా అడుగుతున్నా మళ్ళీ తన తల్లికి వచ్చి చెప్పగలరా, అది ముందే గయ్యాలి ఇంటికి వచ్చి లొల్లి పెట్టినా పెడతాదని సప్పుడు దాక్టూకునే చెల్లె. ఇక మనకెందుకు అవ్వక్క దాని జోలి పోవుడు కంటే నిమ్మలంగా మూసుకొని ఇంట్లో ఉంటే మంచిదని. ఓ అమ్మాయి మన అందునా నాకు ఇట్లా గట్టిన భయం అయ్యి దాని జోలికే పోనక్క. ఏం చెప్పాను, నా బిడ్డ అన్నీ చెప్తుంది నాకు, రోజు వచ్చి అమ్మ కాలేజ్ కాడ గిట్లా చేస్తుంది, బస్ స్టాప్లలో గిట్లా చేస్తుంది అని చెప్తుంది కానీ మనకెందుకు బిడ్డ సప్పుడు దాక్టూకుందాము ఎవడన్నా ఏమన్నా కానీ. వాళ్ళ అమ్మ ముందే మంచిది కాదు, మా పంచాయతీ చేస్తుంది, మనం ఇంటి మీదకి వచ్చి ఇక మన నాయన ఊకొని ఊకోడు, మనని ఇయ్యరమయ్యరదు ఉంటాడు, మనకెందుకు బిడ్డ సపదాలు చూపుకుందామని తన జోలికే పోమక్క మేము. ఇక నువ్వు కూడా ఆడదండి మంచి పని అయింది అక్క, ఎవడేమైతే మనకెందుకు, యువత ఎక్కడ పోతే మనకెందుకు, ఇక మనం మీకు తెచ్చుకున్నట్టు అవుతుంది.
సరే కానీ ఏం కూర వండావు అక్క? ఇంటెంకాల చెట్టుకు 2, 3 కాకరకాయలు ఎల్లుండే. ఇక షారులో పెట్టిన చెల్లె కమ్మగా అయింది. షారుకి తత పోషిస్తున్నా. ఓయమ్మ కాకరకాయ చారా అక్క, నాకు చేదు ఉంటుంది తల్లి, నేను తినను కాకరకాయ కూర. వేరే కూర ఏమన్నా అయితే నేను వేసుకోబోతున్నా, కాకరకాయలు నాకు వారాయి తల్లి, ఏమొద్దు. ఇక నేను గుడ్డు కూర ఉండే మాపడేది అదే గిత్తుండే, అదే వేసుకొని తింటది. పొద్దుగల పప్పుసారు పెట్టినా ఇక అది నాకు పారదమ్మ, పప్పుసారు అంటే నేను నాకు నచ్చదు, దిగుడే పోదు. ఇక అదే గుడ్డు కూర గిత్తుంది, అది వేసుకొని తింటది. ఇక పోయి వస్తా పెంటక్క. ఇక అప్పటికొస్తా జర ముచ్చట పెట్టుకున్నా బయట చెట్టు నీడ కూర్చొని. ఇక తినిపో. తింటది ఏమో ఇప్పుడు ఏం తప్పిపోయేది అని పోయి ఏం చేస్తావే ఇంతసేపు కూర్చోరాదు ఇలా చెట్టు నీడకు. ఈ ఎండలు పాడుగాను. ఇక మధ్యాహ్నం కూర్చుందామంటే ఇలా ఎండలు కొట్టి పాడైతున్నాయి. ఏమో ఎండాకాలం రాకముందుకు ఇంత ఎండలు కొడుతున్నాయి. ఇక జోరు ఎండాకాలం వస్తే ఇంకెంతుందో కథ. ఏ గిర చెట్టు నీడ కూర్చుందాం, పట్టే జరిసేపు ముచ్చట పెట్టుకుందాము. ఇంట్లో ఇట్లా ఏం టైం పాస్ కాదు. మా ముసలోడేమో 12 కొట్టంగా వస్తాడు. ఇక వచ్చినాక తింటాడు, పంతనే ఉంటాడు. నాకేం టైం పాస్ కాదు. టీవీలో బ్యాలెన్స్ అయిపోయిందా, టీవీ పెట్టుకొని చూద్దామన్నా టీవీలో బ్యాలెన్స్ అయిపోయింది. కూర్చోరాదమ్మా, ఏం చేస్తావు? పోతా అంటే ఇంతసేపు నిలబడవు. ఏ బట్టలు నానబెట్టొచ్చినాక ఇక మా పెద్ద బిడ్డ ఒకతే ఉంది, ఇక ఏం పింతది. జ్వరం వచ్చింది ఆ పోరికి, ఇక పోయి పిండేసి ఆరేసి వస్తాక. ఎండ మంచిగా కొడుతుంది, ఇక ఆడితే ఏమో దబ్బున. ఇక మళ్ళీ గిట్టనే లాపర్వ చేసినానుకో మళ్ళీ బిన్నబుద్ధి కాదు ఎండ పూట. మళ్ళీ రేపు బిన్నాను తీయని అట్నే నానబెట్ట ముక్క వాసన పడతాయి అక్క. పోయి విండేసి వస్తా, తీయరాదు బుక్కెట్ తినిపోయి, నేను ఇట్లా పోయి తిని సేపు ఇట్లవరకు బట్టలు విండేసి వస్తా. సరే తీయకపోతున్నా, ఇక నువ్వు ఎంతసేపు అంటే అంతసేపు ముచ్చట పెడతానే ఉంటావు, నీకేనమ్మా. సరేనేమ్మా, పోయి రాపో. పెంటక్క, నేను వస్తుంటే ఇంట్లో పోతావక్క. నువ్వు ఏం చేస్తావమ్మా? ఇంట్లో చేసే బీడ కూర్చొని మాట్లాడుకున్నాను. ఏది పోరి ఇంతసేపు మాట్లాడుకున్నామేమ్మా నేను బక్కమ్మ. ఇంట్లో పోయి బుక్ ఏది వద్దాం అనుకుంటున్నాము, నువ్వు వస్తున్నావు. ఏమైంది ఆత్ర మాత్రం ఊరుకొస్తున్నావు? ఏమైంది పోరి? ఏం లేదమ్మా, మీకు ఒక ముచ్చట చెప్పాలి. మీకు ఇప్పటిదాకా తెలియలేదా ముచ్చట? అందరు ఊర్లందరూ మాట్లాడుకుంటున్నా ముచ్చటనే. మీకేం ఎరకలేనట్టే రిపీట్లోనే మాట్లాడుతున్నారు. అసలు జరుగురు చెప్తా గాని. ఓయమ్మకి పొరి లెస్స బిల్డప్ ఇస్తుందేమ్మా, చెప్పేది గిత్తత గాని ఓయమ్మకి ఇంత బిల్డప్ ఇస్తావేందేమ్మా? ఇసింత జరిగినా కానీ చెప్పు, ఏం ముచ్చట అయ్యింది? మాకు ఎరకలేదు. చాలా సేపటి నుంచి గీనే పెంటమ్మని నిలబడి ముచ్చట పెట్టుకుంటాము. ఏమైంది పోరి, తప్పున రావేమ్మా? వస్తున్నా గానీ మీకు ఇంత ముచ్చట ఇట్లా ఎరకగాలేదా? లేకపోతే కావాలని నా నోటి నుంచి నేను చెప్పాలని ముందుగా అట్లా అడుగుతున్నారు. చెప్పురి పెంటక్క, మీకు ఏం ఎరకగాలేదా? ఇంకా ఊర్లైన ముచ్చట ఏం తెలియనట్టు చూస్తుంటేనేమ్మా నా మీది. ఏం ముచ్చట చెల్లే? మేము అప్పటిసారి గీనే బయట ఆకిట్లో నిలబడి మాట్లాడుకున్నాం కానీ ఏం ముచ్చట అయిందో మాకు ఇంత ఎరకలే చెల్లే. ఏమైందే? నిజంగా చెప్తున్నావే, ఏం ఎరకలేదు నాకు. సాటుగా నిలబడ్డాం కానీ ఏమైందో చెప్పు చెల్లె జరా. నేను గట్ల అంటుంటే ఏమైందో అని ఆతృత ఎక్కువ అవుతుందేమ్మా, చెప్పు జరా ఏమైంది? మా ముసలోడు ఊర్లో ముచ్చట్లన్నీ నడుచుకొస్తాను కానీ ఇంకా వస్తలేడుగా ముసలోని అడుగుదామంటే. ఏమైంది? నీకు ఎరుకైనట్టు చెల్లె, మాకు సాక్షి చెప్తున్నాం, మాకు ఇంత ఎరుక కాలేదు. ఏమైంది తప్ప చెప్పేమ్మా, ఎవరో ఒకరు వస్తారు, మళ్ళీ ఆగిపోతుంది ముచ్చటాడికి. ఏమో అమ్మా, మీకు తెలిసిన ఎట్లా కథలు పడుతున్నట్టు నేను చెప్పా తల్లి. వసిని మేము ఎక్కడోళ్ళు అక్కడ పోతారని ఆప్తివిగానే మరి పీకనీకి వచ్చినావా? ఏదో ముచ్చట చెప్తారా అంటే మేము మూసుకొని ఇవతలకి జరిగినాము. ఇప్పుడేమో గట్ల కథలు పడుతున్నావు, మాకు ఇంత ముచ్చట తెలియదే. పొద్దు సందికి నిలబడి ముచ్చట పెడుతున్నాం కానీ మాకు ఏది తెలియలేదే ఊర్లో ముచ్చట్లు. చెప్పు, తెలిస్తే చెప్పాలంటే చెప్పు, లేకపోతే మూసుకొని పో. మేము మా పళ్ళ మీద మేము పోతుంటే ఇక ఆపి ఒక ముచ్చట చెప్పాల్సి జరుగురండి, జరిగితే ఇక గట్ల బిల్డప్ ఇస్తావేంది నువ్వు? ఏం చెప్పమంటావు అక్క? మళ్ళా నన్ను బలరాం చేయకూడదు. ఏం తెలియనట్టే ముందు మళ్ళా నా పేరు తీసేరమ్మా. ఇక అది ముందే పాడగాను గయ్యాలిది. 90 మీకే వస్తుంది పంచాయతీ. ముచ్చట ఏందో చెప్తా కానీ మీరు ఏం తెలియనట్టే ఉంటున్నారు అక్క. సప్పుడు అక్క ఊపడుతో అనకూరి. ఊపడుతో చెప్పానంటే నేను చెప్తాగా కథ. ఏనడన్నా నువ్వు చెప్పిన ముచ్చట్లు అక్కడ ఇక్కడ తాకట్టు పెట్టినావా అనిమ్మా? మేము ఇట్లా కనిపిస్తున్నాం పోరి, నీకు గట్లా మాట్లాడతావు. మేము ఎవ్వరు చెప్పము, సప్పుడు అట్టుంటాం, ఏం తెలియనట్టే కానీ. ఏమైందమ్మా? తాగుతలేదు నా ప్రాణం, ఏమైందో చెప్పు. ఏంది మీరేం తాగట్లేదు కానీ ఇంటి బక్క మాలకి తాకట్లు చెప్తా తల్లి. నాకు మా ముందట ఏమైనా ముచ్చట చెప్పాలన్నా పుట్టడు భయం అవుతుంది. ఏం చెప్పనంటే కానీ ఊళ్ళకి అంత డబ్బు సాటిచ్చేస్తుంది. నువ్వు చెప్పు పెంటక్క, ఎవరు చెప్పకని చెప్తా నేను ముచ్చట చెప్తా. నీ పోరి పాడుగాను, నేను నిన్నడే తాకట్లు చెప్పింది, అక్కడిక్కడ చెప్పేదాన్ని కాదమ్మా. నీ అసంటిది అయితే అందరికి మందికి అంత డబ్బు సాటిస్తుంది కానీ నా మీద గట్ల నిందలు మోపుతున్నవేంది? ఎన్నడే ఆలకీలకు తాకట్లు పెట్టి పంచాలు పెట్టిన నీకు ఎరుకైనా? నా గురించి ఏం తెలియదు గట్ల మాట్లాడుతున్నావు. చెప్తే చెప్పు, లేకపోతే మూసుకొని పో. నీ కాకుందమ్మా ముచ్చట. ఏం ముచ్చటమ్మా? పాస్ల ముచ్చట.
అరే పూకో బక్కమ్మ ఎందుకు గట్ల సీరియస్ అవుతున్నావు? అదేందో పెద్ద ముచ్చట్నే ఉన్నట్టుంది, అందుకే గా పోరి ఆగమైతుంది. మళ్ళీ ఎవరికైనా చెప్తే ఆమె మీదకి పంచాలి, ఆమె ఇంటి మీదకి పోతారని భయపడుతుంది పోరి. నువ్వు ఊకోరాదే, ఆ పోరి చెప్తుంది కానీ నువ్వు ఎవరికి చెప్పదానివి. మా సప్లాలు టూకోరాదు, గట్ల ముట్టుకుంటా ఒక్కొక్కోలే. ముచ్చట ఏందో చెప్పి చెల్లె బక్కమ్మ ఎవరికి చెప్పదు, మంచిది. ఏడు ముచ్చట ఆయన్ని మర్చిపోతుంది కానీ చెప్పేమ్మా ముచ్చట పాడుగాను. తినలేదేమ్మా బుక్కడ తినని వస్తాం, మరి చెప్తావా చెప్పవా? గట్నే నిలబడి చూస్తున్నావు దిక్కులు. చెప్పదమ్మన ఎవరో ఒకరు వస్తే మళ్ళీ ఆడికి ఆపుతావు. చెప్తే జరుండు రాక ఎవరన్నా వస్తుర్రా చూస్తున్నా. ఎవరు వస్తారో ఎవరు వస్తలేరు పోరి, ఎక్కడో అక్కడ కూళ్ళకు పోయి కానీ ఏ డబ్బులు ఇక్కడ మళ్ళీ చెప్పే ఎవరు వస్తలేరు. మళ్ళీ జరైనా గాలీలు అన్నం తింటందుకు వస్తూనే ఉంటారు ఇండ్లకు. ఇక అప్పుడు అందరు తిరుగుతూనే ఉంటారు. ఇక ముచ్చట పాడు కానీ ముచ్చట ఏ ముచ్చటని ఇంకా చెప్తలేవు. ఇసుంట మళ్ళీ దవదవ చెప్పు, ఊరిస్తుంది మా పోరి. ఏం లేదు అక్క, రమేష్ బిడ్డలేదు పోరి అవతలూర్లా సామయ్య కొడుకుతోనంట లేచిపోయిందంట అక్క. ఓసిని చిత్రం పాడుగానికి ఇప్పటిదాకా నేను ఆగేలు తప్పే నా ముందరికి వెయ్యింది. ఏడిపోతున్న పిల్ల టిక్ టాక్ తయారైనవంటే ఏడుకేదమ్మమ్మ, కాలేజీలో దావతుంది పోతున్నా అని చెప్పుకుంటా వెయ్యింది. ఓసిని ఏం రోగం వచ్చింది పోరికి? అంత మంచిగా పెళ్లి చేసిస్తున్నారు, సిగ్గు లేకుండా దాని బట్టి పోయిందేమే. నేను చెప్పలే పెంటక్క ముందుగా అతనే పోరి మంచిది కాదంట, ఎప్పుడు తిరుగుతూనే ఉంటదంట పట్నంలోకి పోయి, నా బిడ్డ చెప్తూనే ఉంటది అని చెప్పలే అక్కకి ఇప్పటిదాకానే. గసంటిది ఆ పోరి, ఇంత భయం లేదమ్మా తల్లిదండ్రులది. అవసరం మనం ఎందాక దాని గురించే మాట్లాడుకున్నాం కానీ దాని తల్లికి లెస్సరు బాగుంటది, మస్తు బిల్డప్ ఇస్తుంది. ఏం గతి లేకున్నా గానీ ఓయేమో మాటలంటే మాటలు తిడుతుంది, సూర్పడు మాటలు ఊరోళ్ళందరినీ. ఈ బిడ్డ సుఖమైంది అన్నట్టు మందిని అందరూ ఏలు పెట్టి చూపిస్తుంది కానీ దాని బిడ్డ సొంటిదో దానికి అర్థం కాలే. వెయ్యాలి తెలుసుకున్నట్టుంది. ఇక ఏమనుకుంటుందో ఏమో, పోయి చూసొద్దాం దావెమ్మ. ఓ పెంటక్క చూసొస్తానంటావు, ఎవరికి తెలియనట్టే ఉండుర్రెమ్మ. మళ్ళా మీకెట్లా తెలిసింది? మీరు దబదబా ఊరుకొచ్చిర్రా అంటే నా పేరు చెప్పగలరు మీరు? ఓ తల్లి, నా కుండ బయట వాళ్ళ కూడా కట్టే ఊరమ్మ. మీరు సపదట్టు మూసుకొని ఉండరాదురి, పోయి చూసొస్తామంటుర్రు. ఊరందరికి ఎరుక కానీ ఊరందరికి ఎరుక అయినాక అప్పుడు తల ఇంత పోతారు, కాలెంబటి పోదురు కానీ ఇప్పుడే ఊరుకుతంటారేమే మీరు నన్ను బదనాలు చేసినందుకు. ఏ ఊకోవేమో, అందరూ ఒక సింతుంటే నీకు ఒక సింతుంటది. ఆ కొన ఆడకట్టోళ్లకు ఇంత ముచ్చట తెలియదేమ్మా మన ఊర్లో ఏమేమైనా సంగతి. పోయి చెప్పొద్దాం పర్రి, తెలియకుండొచ్చు. ఇప్పుడు మనకు తెలిసిందంటే ఇంకా తెలియకుండొచ్చు, పోయి చెప్పొద్దాం పర్రి అమ్మా. ఓ పెంటక్క ఆలగీలకు పోయి చెప్పినామనుకో, ఇక దానికి తెలిసిందనుకో, రమేష్ పెళ్ళానికి తెలిస్తే ఇక ఓయమ్మ ఉన్నదే మనకు సొట్లు. సూటిపోడు మాటలు తిట్టి తిట్టి పెడతాది అక్క. దాంతో ఎందుకు అక్క మనకు వచ్చిన బాధ? సపదాక మూసుకొని ఉండరాదు, తెలియనట్టే ఉందాం తీ. ఇక ఎవరు చెప్పిరమ్మంటే పలానా పెంటక్క బక్కమ్మ వచ్చి చెప్పిరు అంటే ఈ ఇంటికి వచ్చి మన బండ్లు గడిగిపోతుంది అక్క. దాంతో ఎందుకు పెట్టుకుందాం అక్క? అది కంప, ముళ్ళ కంప కంటే హీనం అక్క. ఇక బండ్లు గడిగిందనుకో ఇక ఆగనే ఆగది, తిట్టి తిట్టి పెడుతుంది. ఇక దాన్ని నోటికో దండము దానికే దండం కానీ సపదార్థం మూసుకొని కూర్చుందాం అక్క. మనకెందుకు వచ్చిన బాధ? ఏమన్నా వేసుకొని ఏమన్నా తొలగబడి ఎక్కడన్నా పోని మనకెందుకు? తెలియనట్టే ఉందాం పటు. అందరికి తెలిసినాక పోతుంటే మనం పోయి రెండు మాటలు మందలు ఇచ్చొద్దాం కానీ మనకెందుకు అక్క? సపదార్థ ఊకో నువ్వు. అవే మనం బాగానే చెప్పినావు, దాని దగ్గర రోడ్డు కంటే మూసుకొని ఇంట్లో కూర్చుంది మేలే. ఇక మనకెందుకు వచ్చిన బాధ? చెయ్యి ఎవరన్నా అడిగితేనే చెప్దాము. ఇక మనం పోయి చెప్పేంత లేదు కానీ ఇక దానికి తెలిస్తే నువ్వు అన్నట్టే బండ్లు కడిగినా అడుగుతుంది. ఏమతో చెల్లి సప్పుడు అట్టే అట్టే ఉందాం కానీ ఆ పొరికి ఏం రోగం చెల్లి? దాన్ని వేసుకొని పోయింది. ఆడు ఇనుప సామాన్లు అమ్ముకుంటా కూర్చుంటాడమ్మా. ఆడెట్లా నచ్చిండు కర్రోడు. ఏమో నాకైతే పానం ఇట్లా అవుతుందంటే అట్లా అవుతుంది చెల్లి, నువ్వేమనుకున్నా సరే. అవ్వక లేచిపోయింది పోరి అంటే నేను పట్నంలో ఎవరినో బాగున్నోని తీసుకొని పోయింది అనుకుంటున్నా కానీ దాంతో ఇట్లా పోగుతాయింది, సిగ్గి తప్పింది దానికి. అవి నా పిల్ల ఎప్పుడు చెప్తానే ఉంటాయి, అమ్మ పట్నంలో కాలేజ్ కానీ వస్తుంది, మంది మొగోళ్ళు ఎంబటే తిరుగుతుంది పోరి అంటే. ఏం బాగానే ఉన్నోళ్ళనే పట్టుకున్నట్టుంది అనుకున్నా కానీ గీసొంటోనే బట్టి పోతుంది అనుకోలేదు అక్క. నిశ్చిత్రం పాడుగాను పాపమేమ్మ, గీసొంటి అన్యాయమో ఎవరికి కావద్దు. ఏమైందిరో ఆడక్కలు జోరుగా ముచ్చట పెట్టుకుంటున్నట్టుగా. ఓయమ్మ ఈ ఆడోళ్ళకైతే ఎప్పుడు ముచ్చటనే ఉండదు తల్లి, వాళ్ళు ఇలా మంది ముచ్చట్లే కావాలి. ఏందమ్మా ఏం ముచ్చట పెట్టుకుంటారు? మా ఇంటికి వచ్చి జోరుగా మాట్లాడుకుంటారు మా పెంటమ్మతోని. అయ్యో నువ్వు కథలు పడుకుంటాంటవేందయ్యా? ఇంతసేపు ఊళ్ళని వస్తుందా? ఊళ్ళైన ముచ్చట ఇంతసేపు నీ నోట్లు ఆగుకుంటుంటుందా, నీకు తెలియకుంటుంటుందా చెప్పు? అప్పుడు అక్కడ నోరు మూసుకొని ఉండి ఈతలకు వచ్చి మాట్లాడి ఏమైనా బాజార్లనే బతుకుంటావేంది? ఈతలకు రా ఎవడంటే సిగ్గుపోతుంది, గట్టి గట్టిగా బతుకుంటావు సిగ్గు తప్పినోడా.
ఏం ముచ్చటనే పాడయ్యి నేను గోళీలు తెచ్చుకుంటాను పోయిననే ఊర్లో ముచ్చట కూడా పెట్టిండే ఇక నిన్నమని అంటే ఈ ఏం టైం పాస్ కాక గడ రచ్చబండ కాడ కూర్చొని ముచ్చట పెట్టిన కానీ ఇలా పానం చేతలు అయితేనే కానీ ఇక పక్క ఊరికి గోళీలు తెచ్చుకుంటానికి పోయి వస్తున్నా నేను దావకానికి చూపించుకొని ఏం ముచ్చటనే జర ఎప్పుడు నాకు ఇట్లా అవతలకు వస్తా గానీ అరే గట్టిగా మాట్లాడకురా నాయన అంటే గట్టిగా మొత్తుకుంటే ఏ ముచ్చటుందిరా ఇసుంటరా ముద్దుగాక బాజారు నిలబడి మాట్లాడుతూ ఎంత చెప్పినా నీకు శవులనే పట్టది చెవులు ఇంపియ వాళ్ళంత కథలు పడతావారా నువ్వు ఏమైనా భూ తిరిగొస్తావు కానీ ఇప్పుడు కథలు పడుకుంటే దావకన పోయింది అని చెప్తున్నావు ఇంతసేపు రచ్చబండ కూర్చొని ఆంధ్రీలు ముసలందరూ ముచ్చట పెట్టుకుంటూ కూర్చోనంటగా నీకు ముచ్చట తెలియకుండానే ఉన్నా అది ఇంతసేపు ఆగు కాదు నీ నోట్లున్న మాట అందరికి చెప్పి ఆపచ్చు నువ్వు అరే నిజమైపోయింది ఏమైంది జర మెల్లగా చెప్పు నాకు తెలియదే నేను సత్యం చెప్తున్నా ఏమైంది దెబ్బని ఎప్పుర్రి ఎవ్వరు లేరు మీరు జోరుగా మాట్లాడుకుంటారు కుసగుసలు నాకు చెప్పరాదురే ఎవరికి చెప్పను గాని ఏ రమేష్ బిడ్డను చూడు ఇక రమేష్ అంటే ఇద్దరు ఏ రమేష్ అని అడుగుతావు గాని కాంతమ్మ లేదు కాంతమ్మ బిడ్డనంట పక్కూరి సామయ్య కొడుకుతానంట లేచిపోయిందంట అయ్యాకి ముచ్చటనే ఎవరికి చెప్పకుండా జర గుసగుసలు మాట్లాడుతున్నాము ఊరంతా ఎరికైందంట గాని ఇంకా మాకు తెలియలేదని ఇక ఖాళీ అనుకుంటూ తిన్నాము మాకు ఎవరు చెప్పలేదు కానీ నోరు మూసుకొని ఉండయ్యా నువ్వు డబ్బు సాటిచ్చేవు ఊర్లో మళ్ళీ మనం బదులామైతాము ఏం తెలియనట్టే ఉండు పోసిని గిదేనానే ఆ పోరి కిలాడే ఏమైనా పట్నంలో చదువుకుంటున్నా వాళ్ళ అయ్య చెప్పుకుంటాడు వాళ్ళ అమ్మ చెప్పుకుంటది ఆ పోరి ఏ శాతాలని గివేనంట నీ ఆలీలు అనుకోంగిన్నా ఏమైనా బస్ స్టాప్లలో తిరుగుకుంటా కూర్చుంటదంట కానీ ఇక తల్లి తిరుగు పిల్ల ఇక తల్లి అసంటిదేనే అందుకే ఇక పోరి అట్లా తయారైంది బాగా పోయింది అనిగినట్టు అయింది వాళ్ళ అయ్యకు ఇక మీకెందుకే బాధ మూసుకొని ఉండు నేను ఎవరికి చెప్పగాని ఏం తెలియనట్టే ఉండుర్రే ఓమో దాని అమ్మ ఏం బిల్డప్ ఇస్తుంది నా బిడ్డ అంత చదువుతుంది ఇంత చదువుతుంది పట్నంలో చదువుతుంది అని చెప్పుకుంటది అది దానికి అడిగినట్టు అయినట్టుంది కానీ మీరు సప్పదాకా టూకోరే మీకెందుకు ఇగో ఇదే నుల్లయ్యాలంటే మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ కావాలంటే కింద కామెంట్ చేసి వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము నచ్చితే లైక్ చేయకుండా ఒకరి సరేనా ఇక మనలో కామెంట్ చేశారు కాబట్టి మనల కోసం ఈ వీడియో తీసుకొచ్చినాము చాలా మందికి ఈ కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాము ఇక పార్ట్ వైజ్ గా తీసుకొస్తాం చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది ఇంటుంటే చూస్తుంటే చూడాలనిపిస్తుంది కాబట్టి ఈ పార్ట్ కి ఎన్ని లైక్లు వస్తాయో చూస్తాము ఖచ్చితంగా లైక్ ఇచ్చుకోకుండా ఒకరి కొత్తగా మన ఛానల్ మన వీడియోస్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోరులా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకూడదు ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయనిగా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాము సరే మరి చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే మీరు కూడా హ్యాపీగా ఉన్నారని కోరుకుంటున్నాము సరే రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ అందరికీ